నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ప్రస్తుతం తెలంగాణలో ఏ సమస్యలు లేవంట. రోడ్లన్నీ చాలా సాఫీగా ఉన్నాయట, ఎక్కడ గుంతలు లేవట. వర్షం పడినా కూడా ఎక్కడ నీళ్ళు అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అయితే కంప్లీట్ అయిపోయిందట. అసలు తెలంగాణకు సంబంధించి ఏ సమస్యలు లేవంట. కాంగ్రెస్ ప్రభుత్వం హయామే కాదు, నెక్స్ట్ అంతకు ముందు ఉన్న గతంలో ఉన్న బీఆర్ఎస్ కూడా చాలా డెవలప్ చేసింది. ఆ డెవలప్ చేసిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఇంకా డెవలప్ అయిపోయిందట. ఇక హైదరాబాద్ కానీ ఇటు తెలంగాణ కానీ అసలు సమస్యలే ఏమి లేవట. వాళ్ళకున్న ఒకే ఒక సమస్య, పవన్ కళ్యాణ్ ఇప్పుడు సారీ చెప్పాలి. తెలంగాణకు సంబంధించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, ఇదొక్కటే సమస్యట. అయితే ఈ సమస్య ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడ వరకు వచ్చిందనే విషయాల మీద చర్చించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు మన స్టూడియోలో జర్నలిస్ట్ హరీష్ గారు. సార్ నమస్తే. మేడం నమస్తే. ఎలా ఉంది సోన్? మేడం మీరు అంటే చూసే ఉండొచ్చు, ఇదేమి తెలంగాణ సెంటిమెంట్ అన్నది ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు ఇప్పుడు వాడుకోవడం కాదు, ఎప్పటి నుంచో వాడుకుంటూ వస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా అదే జరుగుతుంది. ఇప్పటికీ ఇంకా దాన్ని వదలలేదు. అదే సెంటిమెంట్ రాజేసుకుంటూ ఇంకా రాజకీయాలు చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఉండేటువంటి పరిపాలన గురించి మాట్లాడట్లా, ఇక్కడ ఉండేటువంటి సమస్యల గురించి మాట్లాడట్లా, ఇక్కడ ఉండేటువంటి యువతకి నిధులు నియామకాలని చెప్పారు. దానికి సంబంధించి రెండు పార్టీలు కూడా అది చెప్తే అధికారంలోకి వచ్చాయి. రెండు ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుని ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద. అంటే దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇదులు ఉన్నాయి. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఫోకస్ చేసుకోవడానికి, పవన్ కళ్యాణ్ గారి మాటల మీద, అంటే ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని ఇక్కడ ఉండేటువంటి ప్రజల్లో తీసుకొచ్చి అక్కడ ఆంధ్రాని తక్కువ చేయాలి, ఇక్కడ ఉండేటువంటి దాన్ని ఎక్కువ చేయాలి. దీని ద్వారా మళ్ళీ నెక్స్ట్ అధికారంలో ఇప్పుడు రాబోయేటువంటి పంచాయతీ ఈ లోకల్ ఎలక్షన్స్లో వీళ్ళు గెలవాలి అంటే ఈ సెంటిమెంట్ని రాజేయాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అదే కనిపిస్తుంది మేడం. ఏ పార్టీ చూసుకున్నా, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చూసుకుని ఇప్పుడు లోకల్గా తెలంగాణలో ఈ లోకల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏ రకంగా మనం దీని మీద మనం ఓట్లు సంపాదించుకోగలుగుతాం? ప్రజెంట్ ఏ ఇష్యూ లేదు. వేరే రోడ్లు అడుగుతారేమో, ఇంకొకటి అడుగుతారేమో, ఇవన్నీ పక్కన పెట్టి అంతే డైవర్షన్ పాలిటిక్స్ అంతే మేడం. ఇది ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఇదే తయారు చేసుకుంటున్నారంటే వాళ్ళ ఆలోచన తీరు ఎంతవరకు ఉందంటే ఇంక ప్రజలు ఆలోచించుకోవాలి. తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపు 100 సంవత్సరాలకు పైగా తెలంగాణ ఇదే సెంటిమెంట్తో రాజకీయ నాయకులు ఇదే ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలే. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు లేదులే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాలుగా ఉన్న అనుభవం అని చెప్తుంది. అప్పటి నుంచి ఇదే సెంటిమెంట్. మరి అప్పటి నుంచి వాళ్ళ అధికారంలో దాదాపు 70 సంవత్సరాల దగ్గర అధికారంలో ఉన్నారు. అప్పుడు తెలంగాణ ఇవ్వాలని అనిపించలే. అప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉండేటువంటి ఉద్యమాల గురించి వీటి గురించి అణగదొక్కాలని చూసింది కానీ ఎప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ అంతే, తెలంగాణ సెంటిమెంట్ కావాలి. అంతకు మించి వేరే ఏమీ ఉపయోగం ఉండదు మేడం. ఇంకో కామెడీ ఏంటంటే సార్, వీళ్ళైతే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలంటున్నారు, సినిమా ఆడనేమని అంటున్నారు. కానీ బయట పబ్లిక్ టాక్స్ కానీ పబ్లిక్ లోకి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరెవరు అసలు, నువ్వు నీకు ఇష్టం లేదనుకో నువ్వు మానేసి మేము ఎందుకు మానేస్తావు అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? జడ్చర్ల ఎమ్మెల్యే గారు చూశారు కదా మేడం, అనిరుద్ధ్ రెడ్డి గారు. ఆయన నార్మల్ గానే గోల్డెన్ స్పూన్ అనుకుంటారని చెప్పి చాలా మంది అనుకుంటారు, కానీ గోల్డెన్ స్పూన్ ఏం కాదు మేడం. ఆయన చిన్న స్థాయి నుంచే సడన్ గా వచ్చేసి ఇప్పుడు కొన్ని వేల కోట్లు, చాలా మంది ఏమంటారంటే తెలంగాణ గాలి జనార్దన్ రెడ్డి గారు అంటారు. ఆయన ఇంట్లో కుర్చీలు కానీ అన్నీ కానీ, మరి అంతా పెట్టుకునే బదులు అన్ని కుర్చీలు వెండి కుర్చీలతో చేయించుకుని బాత్రూములు వెండి చేయించుకునే బదులు ప్రజలకు 10 రూపాయలు సహాయం చేసినటువంటి వెరుకుతా మేడం. అలాంటివి చేయరు, కానీ ఇంట్లో మాత్రం బంగారంతో అన్ని చేయించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ఏముంది మేడం? ఆయన సినిమాలు చేసి సంపాదించింది అసలు ఎంత? దాని సేవ చేసింది ఎంత? ఎన్ని కోట్లు సేవ చేసి ఉంటుంటారు. అలాంటి వ్యక్తి గురించి గతంలో ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి బ్యాడ్గా ఒక కమెంట్ అన్న చేశారు? ఎంత ఉద్యమ స్ఫూర్తి గురించి కానీ ఆయన రాజకీయాలు రావడానికి తెలంగాణ ఉద్యమాలే, ఇక్కడ ఉండేటువంటి ఆ తెగింపు కావచ్చు, ఆ ధైర్యమే నాకు ఇచ్చింది అని చెప్పే విధానం కానీ, అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి ఏమైనా తక్కువ మాట్లాడతారు? ఇక్కడ ఆయన చాలా క్లియర్గా మాట్లాడారు. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా మీరు మాట్లాడితే ఒకసారి విన్నాను, నేను కూడా విన్నాను, ఒకసారి మీకు కూడా వినిపిస్తాను మేడం. అది పవన్ కళ్యాణ్ గారు ఇది ఫస్ట్ టైం అని అనలా. తెలంగాణ నాయకులకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఇప్పుడు కొంతమంది రాజోల్లోనే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, నేను ఇది గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి సందర్భం ఒకసారి మీకు వినిపిస్తాను. ఈ కోనసీమ బయట వాళ్ళకి మీకేముందండి, కోనసీమ ఉందంటారు, ఆంధ్ర వాళ్ళకి కోనసీమ ఉందంటారు. అందరి దృష్టి తగిలి తెలంగాణ విడిపోవడానికి కూడా మన కోనసీమ పచ్చదనం కారణమే. ఇది ఇప్పుడే కాదు మేడం. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ పచ్చగా ఉంది, ఏదో గొప్పగా జరిగిపోయింది అనేటువంటి ప్రక్రియ తప్ప ఇక్కడ ఏమీ జరగల.
అలా జరిగేది అయితే కనుక విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎందుకని ఇంత అట్టడుక్కి వెళ్ళిపోతుంది మేడం? జీడిపిలో కానీ అటు వృద్ధి రేట్లో దేంట్లో చూసుకున్నా సరే అట్టడుక్కి వెళ్ళిపోయింది. తెలంగాణ బాగానే ఉందిగా, హైదరాబాద్ని క్యాపిటల్గా తీసుకుని తెలంగాణ బాగానే ఉంది, డెవలప్ చేసుకున్నారు, ఇంకా డెవలప్ అవుతున్నారు. బట్ ఆంధ్ర ఎందుకని ఇంకా అంతలా పచ్చదనం ఉంటే సరిపోద్దా? దానికి ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, కంపెనీలు కానీ, డెవలప్మెంట్ అంటే రోడ్లు కానీ, మినిమం ప్రాథమిక హక్కులు కూడా వాళ్ళు సంపాదించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. కానీ తెలంగాణ వాళ్ళు ఏమనుకున్నారు అప్పట్లో? ఆంధ్ర బాగుంది, ఆంధ్ర బాగుంది అన్నారు. ఆదిష్టే తగిలిందేమో అన్నటువంటి పరిస్థితి. అంటే నాయకులను ఉద్దేశించి అన్నారు. ఆ నాయకులు ఎవరైనా ప్రత్యేకించి పేరు కూడా చెప్పలా, బట్ వీళ్ళు మాత్రం ఎస్ మేమే 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 అని చెప్పేసి వీళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని అంటావా. పవన్ కళ్యాణ్ గారు అయితే గతంలో తెలంగాణ నాయకులు అన్నారు, వీళ్ళైతే ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు. మరి గతంలో మాట్లాడిన తెలంగాణ వాళ్ళు అదే ఆంధ్ర వాళ్ళ గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడారు. మీద కూడా వాళ్ళు మాట్లాడాలి. ఇక్కడ మనం తెలంగాణ వాళ్ళకన్నా మేడం ఆంధ్ర నాయకులకి చీము, నెత్తురు, సిగ్గు, లజ్జ అనేవి ఎవ్వరికి లేవనే చెప్పాలి. వాళ్ళ చచ్చు దద్దమ్మలు మేడం. నిజంగా చెప్పాలండి, మాల్లో ఉన్నాను కాబట్టి చెప్పకూడదు కానీ ఏం మాట్లాడారు మేడం కేసీఆర్ గారు? ఎంత దారుణమైనటువంటి భాష. తెలంగాణ ప్రజల గురించి కాదు, సారీ ఆంధ్ర ప్రజల గురించి కాదు, ఆంధ్ర నాయకుల్ని తిట్టారు. ఆంధ్ర ప్రజల గురించి అయితే వాళ్ళు పెండ వండుతారయ్యా, అది పెండ. బిర్యానీ ఉండటం వాళ్ళకి వచ్చా? ఉలవచారు తింటారు, మేము బర్రెలుగా వేస్తాం అది అనే కాదు. చాలా మాటలు ఉన్నాయి మేడం. అలాంటి మాటలు విన్న తర్వాత కూడా ఒక్కళ్ళన్నా సరే రియాక్ట్ అయినటువంటి సందర్భం ఉందా మేడం? అంటే వీళ్ళకి సెంటిమెంట్లు లేవా? ఆంధ్ర వాళ్ళకి చీము నెత్తురు తినట్లేదు, బతకట్లేదు, లేనట్టు బ్రతుకుతున్నట్టుగా ఉంది మేడం. ఎక్కడా కూడా అంటే ఒక్కటైన ఆ టైంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉందా మేడం? ఎందుకంటే భయం. ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళకి వ్యాపారాలే ముఖ్యం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలే ముఖ్యం. లేదంటే మనల్ని ఇక్కడ బతకనివ్వరు, మన వ్యాపారాలు చేయనివ్వరు. ఆ భయంతోనే కదా మేడం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సర్వనాశనం అయిపోయినా పర్లేదు, ఎవరు ఎలాంటి బూతులు తిట్టినా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ ఉద్యోగాలు, వీళ్ళ జాబులు, లేదంటే వీళ్ళ వ్యాపారాలు మాత్రం శుభ్రంగా చేసుకోవాలి. అప్పుడు మాట్లాడుంటే ఇప్పుడు ఈ తెలంగాణ నాయకులకి పరిస్థితి వచ్చేదా మేడం? వద్దు, వాళ్ళు కూడా మనల్ని రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఇంత ధైర్యంగా వాళ్ళు ఆంధ్ర సంబంధించినటువంటి నాయకుల్ని కానీ, ఆంధ్ర ప్రజల్ని కానీ ఇంతలా మాట్లాడగలుగుతున్నారు ఇప్పటికీ అంటే, మీరు ఇప్పటికీ అడపదడప ఎవరు కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, మొన్న ఈ మధ్యన ఎలక్షన్స్లో కూడా మాట్లాడారా నువ్వు ఆంధ్రోడు వరా అని చెప్పి. అంటే ఎంత చులకన భావం అంటే ఆంధ్ర ప్రజలు కానీ, నాయకులు కానీ వీళ్ళు తిరగబడేటువంటి మనస్తత్వం వీళ్ళల్లో లేదు, చచ్చిపోయింది వీళ్ళల్లో. వీళ్ళు ఏం మాట్లాడినా, ఎన్ని బూతులు తిట్టినా వీళ్ళు అలాగే ఉంటారు అనేటువంటి దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయంగా ఇంతలా మాట్లాడేటువంటి ధైర్యం ఇచ్చిందంటే అప్పటి పాలకులే, అప్పటి ప్రభుత్వాలు తిరగబడకపోవటమే, అప్పటి ప్రభుత్వాలు దీని మీద గట్టిగా సమాధానం చెప్పకపోవటం. అంతే కదా మేడం. లేదంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది మేడం? ఎవరైనా సరే ఇప్పుడు ఎవరు పెరినాని గారు మాట్లాడుతున్నారు, మీరు ఇక్కడ అధికార పక్షం ప్రతిపక్ష పాత్ర రెండు ఇద్దరు ఒకటే అయిపోతే అక్కడ ఆయన ఏమో ప్రతిపక్ష పాత్ర కూడా లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి సినిమా నువ్వు ఆపేది ఏంటి అంటారు. ఆయన ఆంధ్ర ప్రజలను తింటినప్పుడు ఈయన మాట్లాడాల బయటకు వచ్చి, పవన్ కళ్యాణ్ గారిని మాత్రం తిట్టగానే సంకలు గుద్దుకుంటూ హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు ఆయన. ఇక్కడ వాళ్ళ టార్గెట్ పవనే, ఇక్కడ వీళ్ళ టార్గెట్ పవనే. ఎందుకు మేడం? భయం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన నిస్వార్థంగా పనిచేసేటువంటి ఒక నాయకుడు. ఈ దేశంలో డెఫినెట్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశే మాత్రమే ఆఫ్టర్ ఆల్ అనుకుంటే వదిలేయచ్చు కదా మేడం. ఆంధ్ర నాయకులు అదే అనుకున్నారు. ఇప్పుడు ఏమయ్యాడు? ఎక్కువ మేకై కూర్చున్నాడు. కొంతమంది రాజకీయ జీవితం కూడా సన్యాసం తీసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఇప్పుడు తెలంగాణ నెక్స్ట్ తెలంగాణనే ఉంటుంది కదా మేడం. ఆయన చాలా బలంగా ఆంధ్ర తర్వాత తెలంగాణలోనే కనిపిస్తుంది ఆ పార్టీ. ఇప్పుడు డెఫినెట్గా ఆ పార్టీకి సంబంధించి ఉనికి చాటుకునేటువంటి ప్రయత్నం ఈ లోకల్ బాడీ ఎలక్షన్ నుంచే మొదలుపెట్టింది. ఆ విషయం వాళ్ళకి తెలుస్తుంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మనం తగ్గించే ప్రయత్నం చేయాలి, తను ఒక బూచిగా చూపించి ఇక్కడ బ్యాడ్ చేయాలి, రేపు ఎదక్కండా చేయాలి, తెలంగాణ సెంటిమెంట్ రాజేసుకుని ఇక్కడ ఓట్లు సంపాదించుకోవాలి, అతనికి ఇక్కడ రాజకీయ భవిష్యత్తు లేకుండా అన్నారు. కానీ ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? అధికార పార్టీ కాబట్టి కొంతవరకు వర్కౌట్ అవుతుంది మేడం. అంటే ఇప్పుడు ఎంతో కొంత అంతే కదా, ఎంతో కొంత రాజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు ఎంతైనా కానివ్వండి మేడం, ఎన్ని పార్టీలైనా ఉండండి, ఎన్ని మతాలు కులాలైనా వేరుగా ఉండండి, బట్ తెలంగాణ దగ్గరకు వచ్చేప్పటికి ఆ సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది, చాలా బాగుంటుంది.
ఇక్కడ కులం ఏంటి, మన ఆంధ్ర సైడ్ ఎక్కువ మంది ఏంటంటే కులం ఏంటి ఇదేంటి అని తెలుసుకుని మాట్లాడతారు. బట్ ఇక్కడ అక్కడ కాదు. తెలంగాణనా కాదా, ఈ తెలంగాణ అయితే చాలు, వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. అలాంటిది మన ఆంధ్రాలో లేదు. అది వస్తుందో రాదో అనేది కూడా తెలియదు. ఎందుకంటే రాజకీయ నాయకులు అలా చచ్చు దద్దమ్మల్లో కూర్చోబెట్టి అలా ఉండటం ఒక రకంగా యూనిటీకి దారి తీస్తుందంటారు. మంచిదే కదా మేడం. ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఇంత పోరాడి సాధించగలగడానికి కారణం ఆ ఉద్యమ స్ఫూర్తి, వాళ్ళలో ఉన్నటువంటి యూనిటీయే. ఇప్పుడు అదే స్ఫూర్తి కనిపిస్తుంది కదా మేడం. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇక్కడ పచ్చగడ్డేస్తే బగ్గుమనిపోయేటువంటి పరిస్థితుల్లో గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా 2-3 సభలు ఇదే మాట చెప్పారు. తెలంగాణ అనేది ప్రాంతీయత్వం అక్కడి నుంచి తీసుకోవాలి అన్నట్టుగా కూడా 2-3 సందర్భాల్లో చెప్పారు. ఆయన ప్రతి దానికి ఆయన మూమెంట్ లో, సినిమాల్లో, ఆయన జీవితంలో తెలంగాణ ఒక అనే పదం కావచ్చు, ఇక్కడ ఉద్యమ స్ఫూర్తి కావచ్చు, పోరాట పటిమ కావచ్చు, ఆయనకి గుండెల నిండా పెట్టేసుకున్నారు మేడం. అలాంటి వ్యక్తి తెలంగాణ ప్రజల్ని తక్కువ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. ఆయన రాదు, ఆయన మైండ్లో కూడా అలాంటి ఆలోచన కూడా ఉండదు అసలు. ఆయన కల్లో కూడా చేయరు. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి నాయకులు వల్లే తెలంగాణ ఇన్ని సంవత్సరాలు వెనకబడింది. అలాంటి నాయకులు ఆంధ్రాలో ఎదుగో పచ్చదనం ఉంది చూసారా, మనకు లేదు చూసారా అని అనేది చాలా మంది చెప్తున్నారు. తెలంగాణ వెనకబడిపోయింది అనడానికి కూడా ఒక రకంగా వీళ్ళ ఆలోచనలే కారణం స్పష్టంగా. అంతే కదా మేడం. అదిగో ఆంధ్ర వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఆంధ్ర సీఎంలు అవుతున్నారు అని చెప్పి చెప్పుకోవటమే తప్ప ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ఇక్కడ ఎంతమంది మంత్రులు అవ్వలేదు మేడం. ఇక్కడ ఎంతో మంది ఇక్కడ ఈ జిల్లాల నుంచి తెలంగాణ నుంచి మంత్రులు అయ్యారు. మరి వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చేసుకుంటున్నారు కదా డెవలప్మెంట్. మరి అప్పుడు ఎందుకు చేసుకోలేకపోయారు అంటే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే చూసుకున్నారు. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ బిజినెస్లు వాళ్ళు ఎదగడానికి, వాళ్ళ ఆస్తులు సంపాదించడానికి మాత్రమే చూసుకున్నారు తప్ప ఇక్కడ ఉండేటువంటి ప్రజల మధ్య జస్ట్ వాళ్ళని ఓటు బ్యాంక్ అని చూసుకున్నారు. వాళ్ళు ఎదగాలి అనేటువంటి ఆలోచన తీసుకురాలి. అందుకనే ఇది ప్రజల నుంచి వచ్చినటువంటి ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. రాజకీయ నాయకులు నమ్ముకుంటే అవదో, మనమే బయటికి రావాలని శ్రీకాంతాచారి లాంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి బలిదానాలు చేస్తే వచ్చింది తప్ప ఎవరో ఒక పార్టీకో, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాల నుంచి కదా ఉంది కదా మేడం. మరి ఎందుకు ఇవ్వలేకపోయింది? ఎప్పటి నుంచో ఉంది కదా, మరి అప్పటి నుంచే ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడే ఎందుకు ఇచ్చిందంటే ఉద్యమం తీవ్రతరం అవుతుంది, ప్రజల నుంచి చైతన్యం వచ్చేస్తుంది, వాళ్ళ రోడ్ల మీదకి వస్తున్నారు. మనం ఏం చేయలేం, ఇవ్వాల్సిందే, దిక్కు లేక వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది తప్ప వాళ్ళ ఉద్యమాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఇంకొక అవకాశం లేదు. తెలంగాణ ప్రజలు మన అవసరమైతే మనల్ని ఇంకా అయిపోయింది, మన పార్టీ ఇంకా ఇక్కడ క్లోజ్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఏదో ఒక విధంగా లాభపడదాం, ఇచ్చేసామని చెప్పి పేరు చెప్పుకుందాం అనేటువంటి దాని మీద ఇచ్చారు తప్ప తెలంగాణ మీద ప్రజల ఉద్యమాన్ని వాళ్ళకి గుర్తించో ఇంకొకటి ఇవ్వటం కాదు మేడం. అంతే. ఇది ఇప్పటితో అంటే ఇంకా ఇదే టైపు రాజకీయాలు చేస్తే ప్రజలు ఆలోచించుకుంటున్నారు. సోషల్ మీడియా వచ్చేసింది, చాలా క్లారిటీగా ఉన్నారు, అందరూ ప్రజలు ఉన్నారు. రాజకీయ నాయకులు మాట్లాడినంత మాత్రాన తెలంగాణ ప్రజలు అంత సీరియస్గా తీసుకునేటువంటి పరిస్థితి అయితే డెఫినెట్గా లేదనే చెప్పాలి. ఓకే, థాంక్యూ అండి.